ఇంట్లో అయితే ప్రతి పండక్కి ఇలా పరమాన్నం చేస్తాము. సో ఈ రోజు ఆ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ స్టవ్ మీద పరమాన్నం చేసే గిన్నెని పెట్టుకుని దాంట్లో 2 కప్స్ మిల్క్ అండ్ 1 కప్ వాటర్ ని కూడా వేసుకుని బాగా మరిగి పొంగు రానివ్వాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత దాంట్లో రైస్ ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. మేమైతే ఎప్పుడు పరమాన్నం చేసినా రైస్ ని కొంచెం సేపు సోక్ చేస్తాము. కొన్ని ఏరియాస్ లో అయితే పరమాన్నాన్ని నార్మల్ గా రైస్ వండినట్టే వండుకొని దాంట్లో మిల్క్ అండ్ బెల్లం వేసి కలుపుతారు. మాకెందుకు అలా నచ్చదు. మాకు ఫస్ట్ నుంచి ఇలా పాలతో చేయటమే అలవాటు. రైస్ మంచిగా కుక్ అయ్యి దగ్గర పడుతుంది అన్నప్పుడు దాంట్లోని ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పాలు ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అవుతున్నప్పుడే మన స్వీట్నెస్ కి సరిపడినట్టు బెల్లం ని కూడా కరగబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. రైస్ మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత స్టవ్ పని చేసి ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టి దాని తర్వాత మనం ఆల్రెడీ కరగబెట్టుకున్న బెల్లం ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసినప్పుడే కరగబెట్టిన బెల్లాన్ని మిక్స్ చేస్తే పాలు విరిగిపోతాయి. ఈ రెసిపీలో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. దీంట్లో మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ని గీలో మంచిగా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు.